తాను పెత్తందారుల పక్షమేనని చంద్రబాబు మరోసారి నిరూపించుకుంటున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఓ వైపు మరణిస్తున్నా పట్టించుకోని చంద్రబాబు తన సన్నిహితులకు మాత్రం ఫ్లాట్లు కేటాయిస్తూ పోతున్నారు. భూములిచ్చిన రైతులకు చెరువులు, వాగుల్లో ఫ్లాట్లు కేటాయిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. లాటరీ సిస్టమ్ అంటూ తన సన్నిహితులకు ప్రధాన కూడలలో భూములను పప్పు బెల్లాలా పంచేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం, వాణిజ్య స్థలం ఇస్తామని చెప్పి చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాట్ ఇచ్చారని, మరోచోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్న సిఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఇలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకు, టీడీపీ ప్రజాప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనుషకు వెస్ట్ బైపాస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పక్కనే నివాస, ఎదురుగా ఉన్న 4 రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడాన్ని ఎత్తిచూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకే జాక్పాట్ తగిలిందా, మాకు తగలదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ల పాటు కౌలుతో పాటు అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఎకరానికి జరీబు భూమైతే 1000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు, మెట్ట భూమైతే 1000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాట్ కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లేఅవుట్లలో సిఆర్డీఏ అధికారులు లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లను కేటాయించి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 53,748 ఎకరాలను రాజధాని ప్రాంతంగా 2015లో చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఇందులో 38,823.12 ఎకరాలను 29,442 మంది రైతుల నుంచి భూ సమీకరణ కింద సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తోంది. రోడ్లకు పక్కన, సమీపంలో 4 రోడ్ల కూడలి ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు సీఎం చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్న వారికే దక్కుతున్నాయని, తమకు పల్లపు ప్రాంతం, చెరువులు, వాగుల్లో వస్తున్నాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురుతో పాటు బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు వంటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ నేతల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో వేలంలో దక్కిన ప్లాట్లను భూములిచ్చిన రైతులు ఎత్తి చూపుతున్నారు.